భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, మానవ జాతికి భగవంతుడి యొక్క కృపారసంగా అందినటువంటి మహోపదేశం భగవద్గీత. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశాన్ని చేశాడు. ఇది శ్రీమన్మహాభారత సారభూతంగా దీన్ని అందించాడు. భారతాన్ని పంచమ వేదం అని అంటారు. అంటే వేదాల్లో ఎంత సారం ఉందో దానంతటినీ శ్రీమన్మహాభారతమే అందిస్తుంది అని దాని ఆశయం కావచ్చు. వేదాలు అనంతము అంటారు. వేదవ్యాస భగవానుడు దానికి ఒక రూపాన్ని కల్పిస్తూ 1131 శాఖలుగా దాన్ని అందించాడు. ఈ రోజుల్లో కేవలం దాంట్లో ఒక 9 శాఖలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలినటువంటి 99% లోపించిపోయింది, అధ్యయనం చేసేవారు లేక. కానీ అన్ని శాఖల్లో ఉండేటటువంటి మానవ జీవితానికి ఆచరించయోగ్యమైనటువంటిదంతా కూడా పంచమ వేద స్వరూపంలో శ్రీమన్మహాభారతంగా వేదవ్యాస భగవానుడు అందించాడన్నమాట. దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి నేర్చేటటువంటి శక్తి మనకి చాలదు కనుక తత్సారభూతంగా అందులో ఉండేటువంటి విషయాన్ని మనకి నేర్వవలసినటువంటి దాన్ని ఆచరించయోగ్యమైనటువంటి దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేశాడు భగవద్గీతగా. భగవద్గీతను ఉపదేశం చేయడం కోసం అని మాత్రమే ఏర్పడ్డ అవతారం శ్రీకృష్ణ అవతారం. వినడానికి ఎవరైనా కావాలి కదా. అయితే ఆ వినేటటువంటి వాడు మంచివాడు కావాలి. కేవలం ఏ స్తంభానికో ఏ గోడకో రాయికో చెబితే లాభం లేదు కదా, వింటుంది కదా అని. విన్నటువంటి వ్యక్తి దాన్ని ఆచరించేటువంటి యోగ్యత కలవాడు కూడా కావాలి. శ్రీకృష్ణుడి కాలంలో చిన్నప్పటి నుంచి చాలా ప్రయత్నం చేశాడు. కొందరు వినేవాళ్ళు దొరికారు, కొందరు కేవలం ఆచరించేవాళ్ళు దొరికారు. వినేవాళ్ళు కొందరికి ఆచరించే శక్తి చాలదు, ఆచరించే వాళ్ళకి వినే అలవాటు లేదు. చిన్నప్పుడు తాను గోకులంలో ఉండే రోజుల నుంచి ప్రారంభం చేశాడు తను ఏదని చెప్పాలి అని. కానీ అప్పుడు చుట్టూ దొరికిన వారంతా కూడా గొల్లపిల్లలు. వాళ్ళకి వినడం వచ్చును కానీ ఆచరించడం చేత కాదు. కొంతకాలం అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మరి అక్కడ లాభం లేదు అని మధురా నగరానికి వచ్చేసాడు. మధురా నగరంలో ద్వాపరలో కురు రాజుల యొక్క ప్రాపకాన్ని సంపాదించి వారి దగ్గర ఏమైనా చెప్పాలి అని ప్రయత్నం చేశాడు. వారిలో ఆ రోజుల్లో మంచి నిష్ఠాగరిష్ఠులైనటువంటి మహానుభావులు ఉన్నారు. భీష్మ, ద్రోణ ప్రముఖులంతా కూడా. వాళ్ళకందరికీ ఆచరించడం చాలా బాగానే వచ్చును, కానీ వినడానికి వాళ్ళెవరూ సంసిద్ధులుగా లేరు. వినడం చేతకాక కేవలం ఆచరించేవాడు సరైనటువంటి మార్గంలో నడవలేడు. ఆచరించడం చేత కాకుండా కేవలం వినడం కోసం మాత్రమే వినేటువంటి వాడు సన్మార్గంలో పయనించలేడు. తనకి లభించినటువంటి వాళ్ళంతా అట్లాంటి వాళ్లే దొరకడం చేత విని ఆచరించే శక్తి కలవాడు ఎవడైనా ఉన్నాడా అని అన్వేషణ సాగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన అన్వేషణకి ఫలితమా అన్నట్టుగా సుమారు 90 సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి లభించాడు అర్జునుడు అనేటువంటి ఒక మహానుభావుడు. అతన్ని తను ఆసరా చేసుకుని అతని ద్వారా లోకానికి తనకి తెలిసినటువంటి సారమంతా అందించాలి అని అనుకున్నాడు ఆయన. శ్రీమన్మహాభారతానికి బరువు దేనివల్ల అని ప్రశ్న వేసుకున్నారు మన వాళ్ళు. అంటే చాలా 1.25 లక్ష గ్రంథం కనుకనా? కాదు. కేవలం వాల్యూమ్స్ పెరగడం చేత గ్రంథానికి ఎప్పుడు కూడా బరువు అని మన వాళ్ళు అన్నారు. అందులో ప్రతిపాదించబడ్డ విషయాన్ని బట్టి దానికి విలువ కడుతుంటారనమాట. భారతానికి అంత విలువ ఏర్పడటానికి కారణం అందులో ఉండేటటువంటి 2 గ్రంథాలు. ఒకటి శ్రీమద్ భగవద్గీత, రెండవది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. విష్ణు సహస్రనామ స్తోత్రం 100 శ్లోకాలు కలిగినదే అయినప్పటికీ కూడా అది సారభూతమైనటువంటి అంశం కలిగింది. భగవద్గీత 700 శ్లోకాలు కలిగినటువంటి ఒక చక్కటి గ్రంథం. ఇది మానవ జీవితానికి కావలసిన వాటన్నిటిని కూడా సమగ్రంగా చూపించింది
కేవలం చూపిస్తే చాలదు కదా, ఆచరింపచేసేట్టుగా తయారు చేసింది ఆ వేళ విన్నటువంటి అర్జునుడిని కూడా. మానవుల్ని ఆ రకంగా తయారు చేయడం కోసం ఏర్పడ్డదే భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి దాన్ని ఉపదేశం చేసిన తర్వాత విన్నటువంటి అర్జునుడు కరిష్యే వచనం తవ, నువ్వు ఏం చెబితే అది కృష్ణ, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని తన యొక్క సంసిద్ధతని వ్యక్తం చేశాడు. ఆ విధంగా తను ఆచరించాడు కూడాను భగవద్గీతలో. ఏదైనా ఒకదాన్ని విన్నది ఆచరించాలి అంటే అది లోపల స్థిరంగా నిలబడి ఉండాలి. లోపల అంటే హృదయంలో అని అర్థం. కేవలం మెదడులో స్థిరపడితే చాలదు, హృదయంలో దాకా దిగాలి. మెదడులో ఎంతెంత పదునుంటే మనిషికి అంతంత మానివేయడానికో కప్పదాటుడుకో అతనికి కావలసినటువంటి ఆలోచన ఇస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. మనిషి కదా ఎంతైనా. మిగిలినటువంటి ప్రాణులైతే ఏదైనా ఒకటి చెయ్యి అంటే చేస్తాయి, మాను అంటే మానతాయి. కానీ మనిషి అలా కాదు. మాను అంటే చేస్తానంటాడు, చెయ్యి అంటే మానతానంటాడు. ఇది మనిషికి ఉండేటటువంటి పెద్ద ప్రమాదకరమైనటువంటి యోగ్యత. కనుక మనిషికి తన లోపల బుర్రలో కాకుండా హృదయంలోకి దాన్ని దిగేటట్టుగా చేయాలి. హృదయంలో దిగిన తర్వాత అది స్థిరపడాలి. స్థిరపడటానికి కావలసినట్టుగా దాన్ని మననం చేయాలి. మననం చేసేట్టు వాడిని తయారు చేయాలి. ఆ మననం చేసిన దాన్ని ఆచరణలోకి పెట్టేట్టుగా తీర్చిదిద్దాలన్నమాట. కనుక వినడం, హృదయంలో స్థిరపరుచుకోవడం, ఆచరించడం, ఈ మూడు కావాలి. ఈ మూడు ఉండేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లో కాస్తైనా పాండవులే లభించారు శ్రీకృష్ణ పరమాత్మకి. అందులో కూడా కాస్త యోగ్యత కలిగినటువంటి వాడు అర్జునుడు ఒకడు లభించడం చేత మిగిలినటువంటి ఇద్దరు పైన ఇద్దరు క్రింద ఉన్నప్పటికీ కూడా పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడిని తనకి ఉత్తముడైనటువంటి శ్రోతగా నిర్ణయం చేసుకుని శ్రీకృష్ణుడు అతడి ద్వారా భగవద్గీతని ఈ లోకానికి ప్రసాదించాడనమాట. సాధారణంగా విని వదిలిపెట్టేటటువంటి వాళ్ళని దుర్బలులు అని మనం అంటాం, బలహీనులు అని అంటామన్నమాట. బలహీనుడికి ఎప్పుడూ కూడా బాగుపడేటువంటి అవకాశం ఉండదు. శారీరకంగా బలం ఉండడం బలహీనత అనేటువంటి కాదు ప్రధానం. మానసికంగా తన కనుక బలం కలిగిన వాడైతే శారీరకమైనటువంటివి చుట్టూ ప్రాపంచికమైనవి వాటంతటవే సమకూరుతాయి. అన్నీ సమకూరినప్పటికీ కూడా మనసులో వాడికి సరైనటువంటి దార్ఢ్యం, హృదయ స్థైర్యం, బలిమి లేకపోతే వాడికి లభించినవన్నీ కూడా వ్యర్థమే అవుతాయి. అందుకే ఉపనిషత్తులు కూడా మనకి అధ్యాత్మ విద్యని గురించి ఉపదేశం చేస్తూ నాయమాత్మా బలహీనేన లభ్య అంటుందన్నమాట. అయమాత్మ, ఈ తెలుసుకోవలసినటువంటి ఏ తత్వం అయితే ఉందో అది బలహీనేన నలభ్య, బలహీనుడి చేత లభించదగినది కానే కాదు. మరేం కావాలి? బలం కావాలి. ఏం బలం? హృదయ బలం కావాలి. దానికే హృదయ స్థైర్యం అంటామన్నమాట. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ త్యక్త్వా హృదయ దౌర్బల్యం ఉత్తిష్ఠ అంటాడనమాట. ఇది క్షుద్రమైనది కనుక హృదయ దౌర్బల్యాన్ని దూరంగా పెట్టు, లే, చెప్పిన పని చెయ్యి అని శాసిస్తాడు. ఇలాగా అర్జునుడు కృష్ణుడు చెప్పేదాన్ని వినడానికి యోగ్యత కలిగి ఉండడం చేత అతడికే తాను ఉపదేశం చేశాడు. అయితే ఉపదేశం చేసేటటువంటి మంచి విషయాన్ని అడిగిన తర్వాత తప్ప చెప్పకూడదు. అసలు ఎప్పుడైనా ఒక నియమం ఇది లోకంలో. ఏదైనా ఒక విలువైన విషయం ఉంది అంటే, విలువైన వస్తువు ఉంది అంటే రుచి కలిగిన వాడికి, దాని విలువ తెలిసిన వాడికి ఇస్తే తప్ప అది పనికిరాదు. విలువ ఎప్పుడు తెలుస్తుందంటే దాన్ని తాను పొందాలని కోరిక ఉన్నప్పుడు దాని విలువను గుర్తించడం ప్రారంభిస్తాడు. విలువ అయినటువంటి ఒక విషయాన్ని అడగని వాడికి చెబితే చెప్పేవాడిని పిచ్చివాడు అంటారు. 4 రోడ్ల మధ్యలో నిలబడ్డ ఒక వ్యక్తి ఈ మార్గం ఇలా పోవును, ఈ మార్గం ఇట్లా వెళ్ళును, ఈ మార్గం ఇలా వెళ్ళును, ఈ మార్గం ఇలా వెళ్ళును అంటూ అడగని వాడికి ప్రొద్దునుంచి చెప్పడం ప్రారంభిస్తే ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళంతా ఆయన చూసి పాపం ఇతనికి ఏదో లేనట్టుగా ఉంది, కాస్త పిచ్చివాళ్ళ ఉన్నాడు అని లెక్క కడతారు తప్ప వాడేదో మన మీద జాలితోటి దయతోటి విషయాన్ని చెబుతున్నాడు అని ఎప్పుడు అనుకోరన్నమాట. అడగకుండా చెప్పడానికి వీల్లేదు. లౌకికమైన విషయాలే అలా ఉండేట్టయితే మనిషిని బాగు చేసేటటువంటి ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి విలువల్ని కలిగినటువంటి విషయాల్ని చెప్పేటప్పుడు అడగందే చెప్పరాదు కదా. అందుకే నా అపృష్ట కస్యచిత్ బ్రూయాత్ అని మనకు ఒక శాసనం. అడగందే ఎప్పుడు చెప్పతగదు అని. అయితే ఎవడు అడుగడే లోకంలోనూ అడిగించుకోవాలి. తనే అడిగేటటువంటి ఒక పరిస్థితిని తనే తయారు చేయాలి. అందుకోసమే శ్రీకృష్ణ పరమాత్మ
అర్జునుడు తనని ప్రశ్న వేసేటట్టుగా ఒక సన్నివేశాన్ని తయారు చేసి అతడి ద్వారా ఈ లోకానికి ఒక మహోన్నతమైనటువంటి ఉపదేశాన్ని, అన్ని కాలాల్లో ఆచరణ యోగ్యమైనటువంటిది, ఆచరణ యోగ్యమని కాదు, విని ఆచరించవలసినటువంటి ఒక ధార్మిక విషయాన్ని మనకు ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశ అమృత రసమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అధరామృతంగా ఈ లోకంలోకి వెలువడ్డ భగవద్గీతామృతం. దాని గురించి కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.